హలో అండి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు, ఉదాహరణలతో సహా అద్భుతమైన ఉదాహరణలు. అసలు మనం అది చూసిన తర్వాత తప్ప ఎలాంటి వాటితో పోల్చారు, ఎలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు మనకి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన పద్యం మరొకటి ఈరోజు రాసుకున్నాం. అదేంటంటే, పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాలక్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలా శివనెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు నీళ్లు కలిపినది హంస తెలుస్తోంది. హంసకి పాలల్లో నీళ్లున్నాయి, ఆ నీళ్లను విడగొట్టాలి అని కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్లు వదిలేస్తుందట. కానీ ఆ పాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? నీళ్లు పాలల్లో ఉన్నా కూడా పాలకు కూడా తెలియదట ఇందులో నీళ్లు ఉన్నాయని. నీళ్ళకు కూడా పాలల్లో ఉన్నట్టు కలిసిపోయినట్టు తెలియదట. చూడండి, అది ఎంత అద్భుతంగా రాశారో, దానికి ఎలాంటి ఉదాహరణని ఇచ్చారో ఒకసారి చూద్దాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు. పాల నీరు క్రమము పరమ హంస ఎరుంగు. నీరు పాలక్రమము నెరుగవేళ, నీరు పాల క్రమము నెరుగ వేళ, నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాల నీటి గుణమును
హంస తెలిసికొను. తెలిసికొను అనొచ్చు, తెలుసుకొను అనొచ్చు. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకున్నావు. అట్లే అజ్ఞానము గలవాడు భగవంతుని తెలుసుకోలేడు. కావున భగవంతుని తెలుసుకొనదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. అంతే కదా. పాలలో నీళ్లున్నాయని హంస కనిపెట్టినప్పుడు మనం ఇంత జ్ఞానులు అయ్యుండి ఇంత చేస్తూ మనం ఏదీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అని వేమన గారి ఆవేదన. అది ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేల, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాలల్లో నీళ్లున్నాయని హంస తెలుసుకుని కేవలం పాలను మాత్రమే తాగి ఆ నీటిని వదిలిపెట్టేస్తున్నది. అంటే హంసకు కావలసినది ఏమిటి? పాలు మాత్రమే, నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్లు కానే కాదు, పాలు కావాలి. కనుక నువ్వు ఎన్ని నీళ్లు కలిపినా ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందట హంస. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకపోతున్నావు. కలిపేది మనమే, పాలల్లో మనమే నీళ్లు పోస్తాం, కానీ ఆ నీళ్లను మనం విడిగా తీయగలమా? తీయలేం కదా. మనమే చేస్తాము, కానీ మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అలాగే పాలలో నీళ్లు మనమే కలుపుతాము, కానీ ఆ నీళ్లు విడిగా మనం తీయలేము. హంస మాత్రం చక్కగా నీటిని పక్కన పెట్టేసి పాలు మాత్రమే విడిగా తీసేస్తుందట. కానీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు
అట్లే అజ్ఞానము కలవాడు భగవంతుని తెలుసుకోలేడు. అలాగే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? భగవంతుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా మారాలి? జ్ఞానిగా మారాలి. కావున భగవంతుని తెలుసుకోదలిచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలను. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం తెలుసుకోవాలట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఎలా మేలు చేస్తే మనం భగవంతుని దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందుతాము, ఎన్ని కీడు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందలేమో, ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయిన వారు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు వారిని కరుణాకటాక్షాలతో తన వద్దకు చేర్చుకుంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యాన్ని పాలు నీరు హంస ఉదాహరణతో అద్భుతంగా చెప్పారు కదా. ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఇంకా మనం రాసుకుంటూనే ఉందాం. ఇలాంటి వేమన పద్యాలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ రోజుకి ఈ పద్యంతో బాయ్ బాయ్. హలో అండి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు ఉదాహరణలతో సహా అద్భుతమైన ఉదాహరణలు. అసలు మనం అది చూసిన తర్వాత తప్ప ఎలాంటి వాటితో పోల్చారు, ఎలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు మనకి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన పద్యం మరొకటి ఈరోజు రాసుకున్నాం. అదేంటంటే, పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాలక్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు నీళ్లు కలిపినది హంస తెలుస్తోంది. హంసకి పాలల్లో నీళ్లున్నాయి, ఆ నీళ్ళని విడగొట్టాలి అని కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్లు వదిలేస్తుందట. కానీ ఆ పాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? నీళ్లు పాలల్లో ఉన్నా కూడా పాలకు కూడా తెలియదట ఇందులో నీళ్లు ఉన్నాయని. నీళ్ళకు కూడా పాలల్లో ఉన్నట్టు కలిసిపోయినట్టు తెలియదట. చూడండి అది ఎంత అద్భుతంగా రాశారో, దానికి ఎలాంటి ఉదాహరణని ఇచ్చారో ఒకసారి చూద్దాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు. పాల నీరు క్రమము పరమ హంస ఎరుంగు. నీరు పాలక్రమము నెరుగవేళ, నీరు పాల క్రమము నెరుగ వేళ, నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. విశ్వ దాభి రామ వినుర వేమ.
విశ్వదాభిరామ వినురవేమ పాల నీరు క్రమము పరమహంస ఎరుగు నీరు పాల క్రమము నెరుగవేల అజ్ఞుడైన వాడు అలసివునెరుగునా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాల నీటి గుణమును హంస తెలుసుకొను. తెలుసుకొను అనొచ్చు, తెలుసుకొను అనొచ్చు. కానీ నీవు ఆ స్వభావ క్రమమును స్వభావ క్రమమును తెలుసుకొనలేకున్నావు. అట్లే అజ్ఞానము గలవాడు భగవంతుని తెలుసుకోలేడు. కావున భగవంతుని తెలుసుకొనదలచిన వారు భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను.
అంతే కదా. పాలలో నీళ్లున్నాయని హంస కనిపెట్టినప్పుడు మనం ఇంత జ్ఞానులు అయ్యుండి ఇంత చేస్తూ మనం ఏదీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అని వేమన గారి ఆవేదన. అది ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేల, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాలల్లో నీళ్లున్నాయని హంస తెలుసుకుని కేవలం పాలను మాత్రమే తాగి ఆ నీటిని వదిలిపెట్టేస్తున్నది. అంటే హంసకు కావలసినది ఏమిటి? పాలు మాత్రమే, నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్లు కానే కాదు, పాలు కావాలి. కనుక నువ్వు ఎన్ని నీళ్లు కలిపినా ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందట హంస. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకపోతున్నావు. కలిపేది మనమే, పాలల్లో మనమే నీళ్లు పోస్తాం, కానీ ఆ నీళ్లను మనం విడిగా తీయగలమా? తీయలేం కదా. మనమే చేస్తాము, కానీ మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అలాగే పాలలో నీళ్లు మనమే కలుపుతాము, కానీ ఆ నీళ్లు విడిగా మనం తీయలేము. హంస మాత్రం చక్కగా నీటిని పక్కన పెట్టేసి పాలు మాత్రమే విడిగా తీసేస్తుందట. కానీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అట్లే అజ్ఞానం కలవాడు భగవంతుని తెలుసుకోలేడు. అలాగే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? భగవంతుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా మారాలి? జ్ఞానిగా మారాలి. కావున భగవంతుని తెలుసుకోదలిచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలను. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం తెలుసుకోవాలట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఎలా మేలు చేస్తే మనం భగవంతుని దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందుతాము, ఎన్ని కీడు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందలేమో, ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయిన వారు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు వారిని కరుణా కటాక్షాలతో తన వద్దకు చేర్చుకుంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యాన్ని పాలు నీరు హంస ఉదాహరణతో అద్భుతంగా చెప్పారు కదా. ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఇంకా మనం రాసుకుంటూనే ఉందాం. ఇలాంటి వేమన పద్యాలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ రోజుకి ఈ పద్యంతో బాయ్ బాయ్. హలో అండి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు, ఉదాహరణలతో సహా అద్భుతమైన ఉదాహరణలు. అసలు మనం అది చూసిన తర్వాత తప్ప ఎలాంటి వాటితో పోల్చారు, ఎలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు మనకి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన పద్యం మరొకటి ఈరోజు రాసుకుందాం. అదేంటంటే, పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాలక్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు నీళ్లు కలిపినది హంస తెలుస్తోంది. హంసకి పాలల్లో నీళ్లున్నాయి, ఆ నీళ్ళని విడగొట్టాలి అని కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్లు వదిలేస్తుందట. కానీ ఆ పాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? నీళ్లు పాలలో ఉన్నా కూడా పాలకు కూడా తెలియదట ఇందులో నీళ్లు ఉన్నాయని. నీళ్ళకు కూడా పాలల్లో ఉన్నట్టు కలిసిపోయినట్టు తెలియదట. చూడండి అది ఎంత అద్భుతంగా రాశారో, దానికి ఎలాంటి ఉదాహరణని ఇచ్చారో ఒకసారి చూద్దాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, పాల నీరు క్రమము పరమ
హంస ఎరుంగు నీరు పాలక్రమము నెరుగవేళ నీరు పాల క్రమము నెరుగ వేళ నెరుగవేళ అజ్ఞుడైన వాడు అలసివు నెరుగునా. అజ్ఞుడైన వాడు అలా శివు నెరుగునా. ఇష్ట దావి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. పాల నీరు క్రమము పరమహంస ఎరుగు నీరు పాల క్రమము నెరుగవేల అజ్ఞుడైన వాడు అలసివు నెరుగునా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాల నీటి గుణమును హంస తెలుసుకొను. తెలుసుకొను అనొచ్చు, తెలుసుకొను అనొచ్చు. కానీ నీవు ఆ స్వభావ క్రమమును నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకున్నావు. అట్లే అజ్ఞానము గలవాడు అజ్ఞానము కలవాడు
భగవంతుని తెలుసుకోలేడు. భగవంతుని తెలుసుకోలేడు. కావున భగవంతుని తెలుసుకొనదలచిన వారు భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. అంతే కదా, పాలలో నీళ్లున్నాయని హంస కనిపెట్టినప్పుడు మనం ఇంత జ్ఞానులు అయ్యుండి ఇంత చేస్తూ మనం ఏదీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అని వేమన గారి ఆవేదన. అది ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేల, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొనును. పాలల్లో నీళ్లున్నాయని హంస తెలుసుకుని కేవలం పాలను మాత్రమే తాగి ఆ నీటిని వదిలిపెట్టేస్తున్నది. అంటే హంసకు కావలసినది ఏమిటి? పాలు మాత్రమే, నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్లు కానే కాదు, పాలు కావాలి. కనుక నువ్వు ఎన్ని నీళ్లు కలిపినా ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందట హంస. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకపోతున్నావు. కలిపేది మనమే, పాలల్లో మనమే నీళ్లు పోస్తాం, కానీ ఆ నీళ్లను మనం విడిగా తీయగలమా? తీయలేం కదా. మనమే చేస్తాము, కానీ మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అలాగే పాలలో నీళ్లు మనమే కలుపుతాము, కానీ ఆ నీళ్లు విడిగా మనం తీయలేము. హంస మాత్రం చక్కగా నీటిని పక్కన పెట్టేసి పాలు మాత్రమే విడిగా తీసేస్తుందట. కానీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అట్లే అజ్ఞానం కలవాడు భగవంతుని తెలుసుకోలేడు. అలాగే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? భగవంతుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా మారాలి? జ్ఞానిగా మారాలి. కావున భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలను. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం తెలుసుకోవాలట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఎలా మేలు చేస్తే మనం భగవంతుని దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందుతాము, ఎన్ని కీడు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందలేమో, ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయిన వారు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు వారిని కరుణా కటాక్షాలతో తన వద్దకు చేర్చుకుంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యాన్ని పాలు నీరు హంస ఉదాహరణతో అద్భుతంగా చెప్పారు కదా. ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఇంకా మనం రాసుకుంటూనే ఉందాం. ఇలాంటి వేమన పద్యాలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ రోజుకి ఈ పద్యంతో బై బై. హలో అండి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు, ఉదాహరణలతో సహా అద్భుతమైన ఉదాహరణలు. అసలు మనం అది చూసిన తర్వాత తప్ప ఎలాంటి
వాటితో పోల్చారు, ఎలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు మనకి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన పద్యం మరొకటి ఈరోజు రాసుకున్నాం. అదేంటంటే, పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాలక్రమము నెరుగువేళ, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు నీళ్లు కలిపినది హంస తెలుస్తోంది. హంసకి పాలల్లో నీళ్లున్నాయి, ఆ నీళ్లను విడగొట్టాలి అని. కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్లు వదిలేస్తుందట. కానీ ఆ పాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? నీళ్లు పాలల్లో ఉన్నా కూడా పాలకు కూడా తెలియదట ఇందులో నీళ్లు ఉన్నాయని. నీళ్ళకు కూడా పాలల్లో ఉన్నట్టు కలిసిపోయినట్టు తెలియదట. చూడండి అది ఎంత అద్భుతంగా రాశారో, దానికి ఎలాంటి ఉదాహరణని ఇచ్చారో ఒకసారి చూద్దాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు. పాల నీరు క్రమము పరమ హంస ఎరుంగు. నీరు పాలక్రమము నెరుగవేళ, నీరు పాల క్రమము నెరుగ వేళ, అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. దావి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురవేమ. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాల నీటి గుణమును హంస
తెలిసికొనును. తెలిసికొనును అనొచ్చు, తెలుసుకొనును అనొచ్చు. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకున్నావు. అట్లే అజ్ఞానము గలవాడు భగవంతుని తెలుసుకోలేడు. కావున భగవంతుని తెలుసుకొనదలచిన వారు భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. అంతే కదా, పాలలో నీళ్లున్నాయని హంస కనిపెట్టినప్పుడు మనం ఇంత జ్ఞానులు అయ్యుండి ఇంత చేస్తూ మనం ఏదీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అని వేమన గారి ఆవేదన. అది ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేల, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురమేమా. తాత్పర్యము, ఓమేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొనును. పాలల్లో నీళ్లున్నాయని హంస తెలుసుకుని కేవలం పాలను మాత్రమే తాగి ఆ నీటిని వదిలిపెట్టేస్తుందట. అంటే హంసకు కావలసినది ఏమిటి? పాలు మాత్రమే, నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్లు కానే కాదు, పాలు కావాలి. కనుక నువ్వు ఎన్ని నీళ్లు కలిపినా ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందట హంస. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకపోతున్నావు. కలిపేది మనమే, పాలల్లో మనమే నీళ్లు పోస్తాం, కానీ ఆ నీళ్లను మనం విడిగా తీయగలమా? తీయలేం కదా. మనమే చేస్తాము, కానీ మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అలాగే పాలలో నీళ్లు మనమే కలుపుతాము, కానీ ఆ నీళ్లు విడిగా మనం తీయలేము. హంస మాత్రం చక్కగా నీటిని పక్కన పెట్టేసి పాలు మాత్రమే విడిగా తీసేస్తుందట. కానీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అట్లే అజ్ఞానము కలవాడు
భగవంతుని తెలుసుకోలేడు. అలాగే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? భగవంతుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా మారాలి? జ్ఞానిగా మారాలి. కావున భగవంతుని తెలుసుకోదలిచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలను. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం తెలుసుకోవాలట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఎలా మేలు చేస్తే మనం భగవంతుని దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందుతాము, ఎన్ని కీడు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందలేమో, ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయిన వారు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు వారిని కరుణా కటాక్షాలతో తన వద్దకు చేర్చుకుంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యాన్ని పాలు నీరు హంస ఉదాహరణతో అద్భుతంగా చెప్పారు కదా. ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఇంకా మనం రాసుకుంటూనే ఉందాం. ఇలాంటి వేమన పద్యాలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ రోజుకి ఈ పద్యంతో బై బై. హలో అండి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు, ఉదాహరణలతో సహా అద్భుతమైన ఉదాహరణలు. అసలు మనం అది చూసిన తర్వాత తప్ప ఎలాంటి వాటితో పోల్చారు, ఎలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు మనకి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన పద్యం మరొకటి ఈరోజు రాసుకుందాం. అదేంటంటే, పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాలక్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు నీళ్లు కలిపినది హంస తెలుస్తోంది. హంసకి పాలల్లో నీళ్లున్నాయి, ఆ నీళ్ళని విడగొట్టాలి అని కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్ళు వదిలేస్తుందట. కానీ ఆ పాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? నీళ్లు పాలల్లో ఉన్నా కూడా పాలకు కూడా తెలియదట ఇందులో నీళ్లు ఉన్నాయని, నీళ్ళకు కూడా పాలల్లో ఉన్నట్టు కలిసిపోయినట్టు తెలియదట. చూడండి అది ఎంత అద్భుతంగా రాశారో, దానికి ఎలాంటి ఉదాహరణని ఇచ్చారో ఒకసారి చూద్దాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు. పాల నీరు క్రమము పరమ హంస ఎరుంగు. నీరు పాలక్రమము నెరుగవేళ, నీరు పాల క్రమము నెరుగ వేళ, నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. అజ్ఞుడైన వాడు అలా శివునెరుగునా. విశ్వ దాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు,
నీరు పాల క్రమము నెరుగవేల అజ్ఞుడైన వాడు అలసివు నెరుగునా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాల నీటి గుణమును హంస తెలుసుకొను. తెలుసుకొను అనొచ్చు, తెలుసుకొను అనొచ్చు. కానీ నీవు ఆ స్వభావ క్రమమును స్వభావ క్రమమును తెలుసుకొనలేకున్నావు. తెలుసుకొనలేకున్నావు. అట్లే అజ్ఞానము గలవాడు అజ్ఞానము కలవాడు భగవంతుని తెలుసుకోలేడు. భగవంతుని తెలుసుకోలేడు. కావున భగవంతుని తెలుసుకొనదలచిన వారు భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. అంతే కదా. పాలలో నీళ్లున్నాయని హంస కనిపెట్టినప్పుడు
మనం ఇంత జ్ఞానులు అయ్యుండి ఇంత చేస్తూ మనం ఏదీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అని వేమన గారి ఆవేదన. అది ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేల, అజ్ఞుడైన వాడు అలసివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాలల్లో నీళ్లున్నాయని హంస తెలుసుకుని కేవలం పాలను మాత్రమే తాగి ఆ నీటిని వదిలిపెట్టేస్తుందట. అంటే హంసకు కావలసినది ఏమిటి? పాలు మాత్రమే, నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్లు కానే కాదు, పాలు కావాలి. కనుక నువ్వు ఎన్ని నీళ్లు కలిపినా ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందట హంస. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకపోతున్నావు. కలిపేది మనమే, పాలల్లో మనమే నీళ్లు పోస్తాం, కానీ ఆ నీళ్లను మనం విడిగా తీయగలమా? తీయలేం కదా. మనమే చేస్తాము, కానీ మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అలాగే పాలలో నీళ్లు మనమే కలుపుతాము, కానీ ఆ నీళ్లు విడిగా మనం తీయలేము. హంస మాత్రం చక్కగా నీటిని పక్కన పెట్టేసి పాలు మాత్రమే విడిగా తీసేస్తుందట. కానీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అట్లే అజ్ఞానం కలవాడు భగవంతుని తెలుసుకోలేడు. అలాగే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? భగవంతుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా మారాలి? జ్ఞానిగా మారాలి. కావున భగవంతుని తెలుసుకోదలిచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలను. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం తెలుసుకోవాలట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఎలా మేలు చేస్తే మనం భగవంతుని దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందుతాము, ఎన్ని కీడు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందలేమో, ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయిన వారు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు వారిని కరుణా కటాక్షాలతో తన వద్దకు చేర్చుకుంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యాన్ని పాలు నీరు హంస ఉదాహరణతో అద్భుతంగా చెప్పారు కదా. ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఇంకా మనం రాసుకుంటూనే ఉందాం. ఇలాంటి వేమన పద్యాలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ రోజుకి ఈ పద్యంతో బై బై. హలో అండి. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు, ఉదాహరణలతో సహా అద్భుతమైన ఉదాహరణలు. అసలు మనం అది చూసిన తర్వాత ఎలాంటి వాటితో పోల్చారు, ఎలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు మనకి అని అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన పద్యం మరొకటి ఈరోజు రాసుకున్నాం. అదేంటంటే, పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాలక్రమము నెరుగవేళ, అజ్ఞుడైన వాడు అలసివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు నీళ్లు కలిపినది హంస తెలుస్తోంది. హంసకి పాలల్లో నీళ్లున్నాయి, ఆ నీళ్లను విడగొట్టాలి అని కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్లు వదిలేస్తుందట. కానీ ఆ పాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? నీళ్లు పాలలో ఉన్నా కూడా పాలకు కూడా తెలియదట ఇందులో నీళ్లు ఉన్నాయని. నీళ్ళకు కూడా పాలల్లో ఉన్నట్టు కలిసిపోయినట్టు తెలియదట. చూడండి అది ఎంత అద్భుతంగా రాశారో, దానికి ఎలాంటి ఉదాహరణని ఇచ్చారో ఒకసారి చూద్దాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు. పాల నీరు క్రమము పరమ హంస
ఎరుంగు. నీరు పాలక్రమము నెరుగవేళ. నీరు పాల క్రమము నెరుగ వేళ. నెరుగవేళ. అజ్ఞుడైన వాడు అలసివు నెరుగునా. అజ్ఞుడైన వాడు అలా శివు నెరుగునా. ఇష్ట దాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు. నీరు పాల క్రమము నెరుగవేళ. అజ్ఞుడైన వాడు అలసివు నెరుగునా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాల నీటి గుణమును హంస తెలుసుకొను. తెలుసుకొను అనొచ్చు, తెలుసుకొను అనొచ్చు. కానీ నీవు ఆ స్వభావ క్రమమును నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకున్నావు. తెలుసుకొనలేకున్నావు. అట్లే అజ్ఞానము గలవాడు అజ్ఞానము కలవాడు భగవంతుని తెలుసుకోలేడు.
తెలుసుకోలేడు. కావున భగవంతుని తెలుసుకొనదలచిన వారు భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవలెను. అంతే కదా, పాలలో నీళ్లున్నాయని హంస కనిపెట్టినప్పుడు మనం ఇంత జ్ఞానులు అయ్యుండి ఇంత చేస్తూ మనం ఏదీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అని వేమన గారి ఆవేదన. అది ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసాం. పాల నీరు క్రమము పరమహంస ఎరుంగు, నీరు పాల క్రమము నెరుగవేల, అజ్ఞుడైన వాడు అల శివ నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పాల నీటి గుణమును హంస తెలుసుకొను. పాలల్లో నీళ్లున్నాయని హంస తెలుసుకుని కేవలం పాలను మాత్రమే తాగి ఆ నీటిని వదిలిపెట్టేస్తుందట. అంటే హంసకు కావలసినది ఏమిటి? పాలు మాత్రమే, నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్లు కానే కాదు, పాలు కావాలి. కనుక నువ్వు ఎన్ని నీళ్లు కలిపినా ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందట హంస. కానీ నీవు ఆ స్వభావ క్రమమును తెలుసుకొనలేకపోతున్నావు. కలిపేది మనమే, పాలల్లో మనమే నీళ్లు పోస్తాం, కానీ ఆ నీళ్లను మనం విడిగా తీయగలమా? తీయలేం కదా. మనమే చేస్తాము, కానీ మనమే మళ్ళీ దాన్ని సరిదిద్దలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. అలాగే పాలలో నీళ్లు మనమే కలుపుతాము, కానీ ఆ నీళ్లు విడిగా మనం తీయలేము. హంస మాత్రం చక్కగా నీటిని పక్కన పెట్టేసి పాలు మాత్రమే విడిగా తీసేస్తుందట. కానీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అట్లే అజ్ఞానము కలవాడు భగవంతుని తెలుసుకోలేడు. అలాగే మనం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఎవరిని తెలుసుకోలేకపోతున్నాం? భగవంతుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా మారాలి? జ్ఞానిగా మారాలి. కావున భగవంతుని తెలుసుకోదలచిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలను. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం తెలుసుకోవాలట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఎలా మేలు చేస్తే మనం భగవంతుని దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందుతాము, ఎన్ని కీడు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందలేమో, ఏది మంచో ఏది చెడో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని అయిన వారు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు వారిని కరుణా కటాక్షాలతో తన వద్దకు చేర్చుకుంటాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యాన్ని పాలు నీరు హంస ఉదాహరణతో అద్భుతంగా చెప్పారు కదా. ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఇంకా మనం రాసుకుంటూనే ఉందాం. ఇలాంటి వేమన పద్యాలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ రోజుకి ఈ పద్యంతో బై బాయ్.